కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి. లక్ష్మారి ఉత్సవాల్లో ఈ రోజు ఐదో రోజు భాగంగా అఖండ అన్న సమాధానం జరుగుతుంది. మరియు ఈ ఆలయ నిర్మాణానికి అడపా సూరిబాబు గారు 2,63,000 రూపాయలు విరాళంగా అందజేశారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవెల్లా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. ఉద్దేశం తెలుసుకోండి. మేము చేసేటువంటి అన్నసమారాధనలో స్వామి విఘ్నేశ్వర ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని మా విగ్రహంలో నమ్మలు ముందుకు నడిపించి స్వామి విఘ్నేశ్వర ఏంటి స్వామి విఘ్నేశ్వర అని చెప్పి అన్నపెట్టుకోండి. స్వామి విఘ్నేశ్వరం నేర్చుకుని శ్రీ మహాగణాధిపతి కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ మా ఎదురుకూడదు బ్రహ్మదేవస్థిరంగా చెల్లించుకోండి. మనం అనుకోండి నేను అర్థమవుతుంటే అమ్మ జగన్మాత ఈ కార్యక్రమం నేను చేస్తున్నాను అని చెప్పడం మాటను మన అనుకుంటే అన్నం పెట్టుకోండి. నేను యజమానస్వ శత్రుచ్చేద్దం శ్రేయోస్తే మహావిశ్వాత్మ శరత్రాణస్య అభ్యకృత ఇది రాజ్యో నీరాలో సంద్రోధాలు భారే జిందో విజయ భర్తకంఠే పూర్వ ఉచ్చర భాగే హిందోనేశ్వర విశాఖ గోదావరి అమ్మం క్షేత్రలో భూమండలో బాలగ్రామేశ్వర బ్రాహ్మణ సన్నిధి శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ సన్నిధిని కాదు ఏ సన్నిధిలో చేస్తున్నారు అమ్మవారి సన్నిధి ఏం పేరు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ సన్నిధిని కాదు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం దాసరస్తూ చాలా విషయం పూర్ణమ్యాం దాసరిస్తూ భానువాసులు అనుకోండి. భానువాసులు శుభ నక్షత్రులు శుభయోగు శుభకరుడు గ్రహిస్తాయాం శ్రీతో శ్రీమాం శ్రీమహాదేత్రో భూస్య వర్ణశివదేత్రో భూస్య సిద్ధి విద్య సమేత మహాలక్ష్మీదేవి మహానుకుంటూ మహాలక్ష్మీదేవి ధ్యానం ధ్యానం ముహూర్తయాన్ని అవాహయాన్ని అవాహం ముహూర్తయాన్ని నవరత్నోహం సింహాసం ముహూర్తయాన్ని సాధుహం రాత్రి ముహూర్తయాన్ని స్థేహం అర్జున ముహూర్తయాన్ని ముఖే ఆచరణ ముహూర్తయాన్ని సాధు ముహూర్తయాన్ని ఆదేష్టాభ్యాం శ్రీ గణపతి మహాలక్ష్మీదేవి సాధు ముహూర్తయాన్ని సాధాంతం ముహూర్తయాన్ని ఓం శ్రీ గణపతి మహాలక్ష్మీదేవి ఓం దేశవాయ ఓం నారాయణ ఓం నారాయణ ఓం గోవిందాయ ఓం విష్ణువే ఓం సూర్యాయ ఓం భూకాయ ఓం నారాయణ ఓం భోగాయ ఓం దేశేశ్వర ఓం భక్తమాయ ఓం ధర్మాయ ఓం సంకృష్ణాయ ఓం ఆశ్రయాయ ఓం సత్యమాయ ఓం రాజ్యాయ ఓం భూత్రాయ ఓం నరసింహాయ ఓం అచ్యుతాయ ఓం ధర్మాయ ఓం ముకుందాయ ఓం హరియాయ ఓం హరియాయ
పుష్పదీపాన్ని సమర్పయామి. నమస్కారం సమర్పయామి. అమ్మా జగన్మాత మీరు చేసేటువంటి ఈ అన్న సమారాధనలో మీ దోషులు తప్పేటువంటి క్షమించి మమ్మల్ని మా నందు ఉంది ఈ కార్యక్రమాలంతా కూడా విజయం చేయండి. జగన్మాత మీ భక్తులు మీ భక్తులందరినీ కూడా రప్పించుకొని ఈ కార్యక్రమాన్ని భూత్రం చేయండి. జగన్మాత 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 దారినాం 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 రక్ష రక్షయ. అపరాధ నమస్కారాన్ని హేత్పయామి. విగ్రహాలక్ష్మి మహోత్సవ లక్ష్మీన పంచక దేశేన ఆదిపరాశక్తి అన్న సమారాధన సమయేన శ్రీ కనక మహాలక్ష్మి దేవత అర్పితమస్తు. వేడుకల యువకులు వేడుకల చేతులు అమ్మవారి అమ్మా జగన్మాత పెట్టారు. మీరు ఇక్కడ ఏం పెట్టారు? భోజనం పెట్టారు. మా అమ్మని వచ్చి అమ్మ నువ్వు పెట్టావు ఈ పదార్థాలన్నీ కూడా స్వీకరించమ్మా జగన్మాత అని చెప్పి అమ్మవారు చెప్పండి. ఈ పదార్థాలన్నీ కూడా స్వీకరించి మీ భక్తులుగా తెచ్చి ఈ ప్రసాదాన్ని మళ్ళీ పంచిపెట్టేలా చూడమ్మా జగన్మాత అని చెప్పండి. శ్రీహారి మహాలక్ష్మీ దేవతాభ్యాం జగత్పడు. మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు. నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ గుడి ముంగిట 11వ వార్డు ఏరియా హాస్పిటల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవం మార్గశిర మాస వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు ఆదివారం అన్న సమారాధన భారీగా అఖండ అన్న సమారాధన జరిపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు విశేషంగా వచ్చి అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మా ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ అలాగే రాష్ట్ర ప్రజలందరూ అందరూ సుఖంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని మా ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటున్నాం. వార్డులో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు
మహోత్సవాలు 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. ఆదివారం భక్తులందరూ పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవం సందర్భంగా 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, డిసెంబర్ 15 వరకు ఉత్సవాలు జరిగినాయండి. ఈ రోజు అఖండ అన్న సమాధానం జరుగుతుంది. 4000 మందికి అన్న సమాధానం జరుగుతుందండి. దీన్ని కూడా దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఫిబ్రవరి నెలలో కొత్త గుడి ప్రారంభోత్సవం జరుగుతుందండి. దానికి కావాల్సిన సహాయ సహకారాలు భక్తులందరూ అందించవలసిందిగా కోరుతున్నామండి. దానికి చందాలు ఇవ్వాల్సిన దాతలు గుడి దగ్గర కమిటీ మెంబర్స్ ఉంటారండి. వాళ్ళని సంప్రదించి రసీదు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నామండి. ఇట్లు ఆలయ కమిటీ. జై కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. నీకు మంత్ర పుష్పము మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా ప్రకృతి స్వరూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ ప్రకృతి
మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే. అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే. ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దేవాలయం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉంది. మరి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కమిటీ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా మరి పెద్దలందరినీ కలుపుకొని ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ ఉత్సవాలు జయప్రదం చేస్తూ ఉంటారు. కానీ మరి ఈ రోజుని ఇక్కడ ఈ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో మరి అసలు ఇక్కడ అద్భుతంగా చాలా అద్భుతంగా మరి వంటలన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. చిన్న భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా మరి భోజనం చేసి వెళ్తున్నారు. మరి ఇలాంటి మరి కార్యక్రమం ఇలాంటి విందు భోజనం ఒక విందు భోజనంలా పెట్టారు కమిటీ వాళ్ళు. ఇక్కడ ఏది కూడా వేలెట్టి చూపించడం లేదు. తాడేపల్లిగూడెం పట్టణ చరిత్రలో ఇలాంటి మరి అన్నదాన కార్యక్రమాలు జరగడం ఇదే మొదటిసారి. నాకు తెలిసి మేము చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాం, కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు జరిపినందుకు కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. కనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయం దగ్గర అమ్మవారు చాలా బాగా పెట్టారు. భోజనాలు చాలా సంతోషంగా తింటున్నారు అందరూ.